హాయ్ అందరికి హాయ్. మన గార్డెన్లన్న టెర్రస్ గార్డెన్ ఈ తోటల ఈరోజు చిన్న అరెస్ట్ ఉండే అవన్నీ మేము తెంపుకున్న తర్వాత ఇడంగా జామ పండ్లు పోతుంటే నేను 1 కిలో 200 గ్రాములు ఇంకో ఇవి ఇప్పుడు ఎలాగున్నాయో ఎట్లున్నాయో మీకు అందరికి చూపించి నేను ఇవన్నీ ఇప్పుడు కోసి తిందాం. ఇంకా ఎంత బాగున్నాయి ఏదో కిలో 200 గ్రాములు ఎంత ఒక్కొక్కటి పావు కిలో ఉన్నాయి. చూడండి 60 రూపాయల కిలో. నేను కిలో బావు తెచ్చిన 70 రూపాయలు ఇచ్చి ఇగో ఇప్పుడు ఎట్లున్నాయో ఆయనకి ఇంత పురుగు ఉండదు అని అన్నాడు. ఎట్లున్నాయో చూద్దాము. చూసి ఇప్పుడు ఇవి కోసి సర్దులైనా ఈ జామకాయ తింటే సర్ది అయితే అనుకుంటారు. ఎప్పుడు సర్ది కాదంట ఈ జామకాయ తింటే. ఇంకా సర్ది అయితేనే ఈ జామకాయ తింటే పోతుందంట. అందు గురించే ఈ ఆనకాలం సర్ది గిట్ట కాగాలని నేను ముందుకే ఈ జామకాయలు మా తోటలో ఒక జామ చెట్టు ఉంది. అది ఎప్పుడు పడితే అప్పుడే మా తోటలో జామ చెట్టు ఉంది. ఎప్పుడు ఇక్కడ వచ్చినప్పుడల్లా ఒకటి అయినకాయ తెంపుకొని తింటూనే ఉన్నా. ఇదొకటి కోసుకోండి, ఇంకొకటి కూడా కోస్తున్నా. ఎందుకంటే ఇవి ఇంత రేటు పెట్టి తీస్తే కాయలు చూస్తే మంచిగా ఉన్నాయి, పురుగులు గిట్ట పడేయా ఏమి అని నేను చెక్ చేస్తున్నా. ఇంకో 2 మంచిగా ఉన్నాయి. ఇంకోటి పోయినా ఇద్దాక ఒక 3 కాయలు కోసిన. 3 కాయలు కోస్తే 3 కాయలు మంచిగా తేట ఎంత మంచిగా కనబడుతున్నాయి చూడండి. ఇగో ఈ మిగడ ఇంకో ఈ గింజలు ఈ మిగడ అంతే మా కలరు. ఇంట్లో మిగడ గోధుమ కలర్ ఉన్నాయి, కాయలు ఏమో పలపలగా ఉన్నాయి చూడండి. ఇంకో 2 ఉన్నాయి. ఈ 2 రేపు ఒకటి ఎల్లుండి దేవుని కాడ పెడదామని పెట్టద్దా అట్లా పక్కకు పెడుతున్నా. ఇప్పుడు ఈ టేస్ట్ ఎలాగున్నాయో చూద్దాము. తింది బాబు. ఒకటి తిని చూస్తున్నా ఎట్లున్నాయో చెప్తా మీకు. ఇంకా ఈ చిగురు కూడా మంచిగా అయ్యింది, మంచిగా తింటుంటే కూడా టేస్ట్ ఉంది. ఈ మిగడ అయితే ఎంత టేస్ట్ ఉంది. బాగా బాగున్నాయి. అంటే ఎంత మంచిగా ఉన్నాయి. ఈడంగా పోతుంటే ఆయన తీసుకున్నా పురుగులు పడతాయి అని అన్నాడు. పురుగులు పడితే నేను మళ్ళీ ఇస్తానమ్మా అన్నాడు. ఇంత మంచిగా ఉన్నాయి. నాకు అనుమానం ఉండే, ఎందుకంటే అన్ని పోయి చూపించిన. ఈ 2 ఉన్నాయి, 2 మంచిగా ఉన్నాయి. ఆ గార్డెన్ ఐడియా మీకు నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. సూపర్ ఉన్నాయి జామకాయలు అయితే. మా తోటలు అంతా తోటకూర, చామగడ్డలు, పాలకూర, గోంగూర అన్నీ బాగానే ఒక 30 కలర్ల కూరగాయలు పండ్లతోటి అన్ని కలిసి ఒక 30 కలర్ల పైన పెట్టినా. బాయ్, ఉంటా మళ్ళీ.